समस्तजननीं वंदे चैतन्यस्तन्यदायिनीं श्रेयसीं श्रीनिवासस्य करुणामिव रूपिणीं प्रपद्येतं गिरिं प्रायः श्रीनिवासानुकंपया इक्षुसारस्रवन्त्येव यन्मूर्त्या शर्करायितम्। अस्मद्गुरुभ्यो नमः। भगवद्बंधुलरा अक्षय तदीय శుభాకాంక్షలతోటి మంగళాశాసనంతోటి అక్షయ తదీయ విశేషాలని జ్ఞాపకం చేసుకుందాం. విశాఖ నక్షత్రంతో కూడి ఉన్న చంద్రుడు ఉన్న మాసము వైశాఖ మాసము. శుక్లపక్షము తృతీయ అంటే తదియ మూడవ తిథి రోహిణీ నక్షత్రంతో కూడి ఉన్నప్పుడు ఆ శుభ సందర్భాన్ని అక్షయ తదియ అని మనం చెప్పుకోవడం జరుగుతుంది. మత్స్య పురాణంలో, నిర్ణయ సింధులో, ధర్మసింధులో, ఇతర స్మృతి గ్రంథాలలో ఈ అక్షయ తృతీయ యొక్క విశేషాలు చెప్పారు. దీని ప్రత్యేకత ఏమిటి, దీనికి ఉన్న గొప్పతనం ఏమిటి, ఈ రోజుని మనం ఎలాంటి ఆరాధనలు చేయాలి, ఈ రోజుని చేసిన ఆరాధనల వల్ల కానీ, జప తపాదుల వల్ల కానీ, దానముల వల్ల కానీ, మరొక వాటి వల్ల ఏ ఏ ప్రయోజనాలు లభిస్తాయి చాలా విస్తారంగా చెప్పడం జరిగింది. ఏమిటి అక్షయ తదియ? ఇది 4 రకాల విశేషాలతో ఉన్నది. మొట్టమొదటిది కృతయుగంలో ఉగాది ఈ రోజు నుంచే ప్రారంభమైంది. అది కృతయుగం ఎందుకని అయ్యింది? కృతం సంకల్పమాత్రేణ, ప్రయత్నం ఏం చెయ్యక్కర్లేకుండా ఈ పని కావాలి అని సంకల్పిస్తే చాలుట అక్కడ పని జరిగేది. ప్రజాపతి సృష్టి ప్రారంభించింది ఈ రోజుని కృతయుగంలో ఉగాదిది. తదైక్షత బహుశ్యాం ప్రజా ఏయేతి అని మనకి వేదం చెప్తోంది. తాను సృష్టి చేయాలని సంకల్పించాట. అంటే వైశాఖ మాసంలో శుక్లపక్షంలో పాడ్యమి నాడు బ్రహ్మగారు ఆవిర్భవించారు. విధి నాడు పరమాత్మ ఆయనకి వేదాధ్యయనం చేయించాడు. అప్పుడు ధాత యథాపూర్వం అకల్పయత్, ఇంతకుముందు సృష్టి ఎలా ఉందో అలాగే సృష్టినంతా కొనసాగించేందుకు నాంది తదినాడు జరిగింది. అంచేత అక్షయముగా సృష్టి జరిగింది. రకరకాల జీవులు, భోగములు, భోగ పదార్థములు, భోగస్థానములు ఇవన్నీ కూడా సృష్టించాడు పరమాత్మ. అంచేత అక్షయ తదియ అన్నది కృతయుగంలో ఉగాది. ఇక తరువాత ఇదే రోజున మరో విశేషం ఏమిటి అంటే పరశురామ ఆవిర్భావము. పరశురాముడు ఆవిర్భవించిన అద్భుతమైన రోజు. మరి పరశురాముడు రాజరికాన్నంతటినీ కూడా నాశనం చేయడానికి, రాజుల వంశాలను నిర్మూలించాడంటాం కదా. ఆయన ఆవిర్భావంలో అంతరార్థం ఏమిటి అంటే యజ్ఞ ప్రసాదాన్ని ఒక తల్లి ఇంకొక కుమార్తె ఇద్దరూ వారి వారి భాగాలు స్వీకరించాలి భక్తి శ్రద్ధలతోటి. కానీ ఆ యజ్ఞ భాగాలు తారుమారైన కారణం చేత వాటి కారణముగా క్షాత్రము బ్రాహ్మ్యము రెండూ కూడిన పరశురాముడు ఆవిర్భవించాడు. పరశురామ చరిత్ర విశేషమైంది. ఆ మహానుభావుడు ఆవిర్భవించిన అద్భుతమైన తిథి అక్షయ తదియ. అంచేతనే ఆ మహానుభావుడు మహారాజులందరూ కూడా దోషాలు చేసిన వాళ్ళందరినీ దండించిన, మొత్తం భూమండలాన్నంతా కూడా కశ్యప ప్రజాపతికి దానమిచ్చాడు. అక్షయ ఫలితాన్ని అందింపజేశాడు. అందుకని అక్షయ తదియ. అంటే లౌకికములైన ధర్మములు కానీ, పారలౌకికములైన ధర్మములు కానీ పక్కకి వెళ్ళినట్టయితే ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయో చెప్పింది అక్షయ తదియ నాడు పరశురామ ఆవిర్భావము. ఇక మూడవది చాలా గొప్ప విశేషము. కృష్ణ పరమాత్మ వ్రేపల్లె వదిలిపెట్టి మధురానగరంలో అడుగుపెట్టాడు కంస వధ కోసమని చెప్పి ఇది కూడా అక్షయ తదియ నాడే. అంతేకాదు ఈ అక్షయ తదియ, రోహిణి, అలాగే శుక్లపక్షము ఈ ముహూర్తంలోనే కృష్ణ పరమాత్మకి కుబ్జ చందన చర్చ చేసింది, చందనాన్ని సమర్పించింది. చాలా అందముగా తయారు చేసిన చందనాన్ని కృష్ణ పరమాత్మకి సమర్పించింది. తన ఇంటికి కృష్ణుని ఆహ్వానించుకుంది. కుబ్జ శరీరంలో ఉండే దోషాలు తొలగాయి. అపురూపమైన సుందరి అయ్యింది.
కృష్ణుని అనుగ్రహం చేత కుబ్జకి కలిగిన కుమారుడు విశోకుడు అన్న కుర్రవాడు. ఈ కుర్రవాడే తరువాత భీమసేనుడికి రథసారథి అయ్యాడు, భీమసేనుడికి అంగరక్షకుడయ్యాడు. మొత్తం 18 రోజుల యుద్ధంలో కూడా మిగిలిన వాళ్ళల్లో విశోకుడు కూడా ఒకడు. విశోక అంటే అర్థం ఏమిటనమాట? శోకము లేకపోవుట. అంటే భగవంతునికి చందనము సమర్పించిన కారణం చేత శోకము లేని తనము లభిస్తుంది. అది 3వ విశేషం అక్షయ తది నాడు. అంతేకాదు ఇదే అక్షయ తది నాడు ప్రజాపతి చంద్రునికి ఓషధులకి అధికారాన్ని అప్పచెప్పాడు. ఇది అక్షయ తదియ. అంతేకాదు ఋగ్వేదంలో ఉన్న ఒక గొప్ప విశేషాన్ని ఇప్పుడు ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా అక్షయ తది నాడు ప్రత్యేకించి జరుపుకుంటారు. మిగిలిన కారణాల గురించి వాళ్ళు ఆలోచించరు, కానీ దీని గురించి ఏమిటది? లక్ష్మీదేవి తనకున్న 12 శక్తులని ప్రజాపతి ద్వారా మిత్రవింద యజ్ఞము అన్న ప్రక్రియ ద్వారా తాను పొందింది. అంటే లక్ష్మీదేవికి సర్వశక్తులు కూడా ప్రజాపతి ద్వారా సంక్రమింపజేసిన రోజు అక్షయ తదియ. అందుకనే మనకి ఉత్తర హిందూస్థానంలో కొన్ని సంవత్సరాలుగా ఉన్న ఆచారం క్రమక్రమంగా ఒక 30, ఒక 28 సంవత్సరాల నుంచి దక్షిణాది కూడా పాకిందది. అక్షయ తది నాడు బంగారము కొనాలి, ఆ లక్ష్మీదేవిని పూజించాలి. ఈ ప్రక్రియ అంతా కూడా అక్కడి నుంచి ప్రారంభమైంది. అంటే లక్ష్మీ పూజ, కుబేర పూజ, లక్ష్మీ గణపతి ఆరాధన, కుబేర లక్ష్మీ గణపతి ఆరాధన, ఇలాగ ప్రాంతీయ ఆచారాలను బట్టి రకరకాల ఆచారాలు దీంట్లో చేరాయి. ఇది అక్షయ తది నాడు, అక్షయ తది నాడు ప్రత్యేకించి చేసే విశేషం. ఇది మత్స్య పురాణంలో శివపార్వతీ సంవాదంలో వస్తుంది. పార్వతీదేవి అడిగింది పరమశివుల వారిని, భూలోకంలో ఉన్న మానవులందరూ కూడా సర్వ విధములైన శుభములు పొందడానికి ఏదైనా మార్గం ఉందా అంటే రకరకాల మార్గాలు చెప్పారు. ఏమో ఎవరెవరి అవకాశాన్ని బట్టి ఎవరెవరు ఏది చేసుకుంటే ఆ ప్రయోజనము. మన భారతీయ సంస్కృతి ఒక నిత్య స్రోతస్విని, ఒక నిత్య ప్రవాహం. అది ఎవరెవరు ఏ రేవులో దిగి ఎంతెంత మాత్రము నీటిని సంగ్రహించుకుని ఎలా కావాలంటే అలా ఉపయోగించుకోవచ్చు, సర్వశుభాలు పొందొచ్చు. అందుకని పార్వతీదేవికి పరమేశ్వర్ల వారు చెప్తారు, వైశాఖ శుక్లపక్షేతు తృతీయాం ఉపోషిత అక్షయం ఫలమాప్నోతి సర్వస్య సుకృతస్య చ. వైశాఖ మాసంలో రోహిణీ నక్షత్రము, తదియ తిథి, ఈ 3 కలిసి ఉన్న రోజుని భగవంతుడి పేరు చెప్పి ఉపవాసం చెయ్యండి. ఇంకేమీ చెయ్యక్కర్లేదుట. కనీసం అదొక్కటి చేసినా కూడా సంకల్పించిన ప్రతి పని కూడా నెరవేరుతుంది, అక్షయమైన ఫలితం లభిస్తుంది. అంటే అక్షయ తది నాడు అయ్యో మేము బంగారం కొనుక్కోలేకపోయామే అన్నవాళ్ళు ఉంటారే, వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకుని పరమేశ్వర్ల వారు చెప్తున్నారు, లేదు ఆ సంపద నాకు లభించాలి, ఇదిగో ఈ తిథి నాడు నేను చక్కగా స్నానము చేసి అర్చన చేసి ఉపవాసం చేస్తాను, సాత్వికమైన ఆహారాన్ని సేవిస్తాను అనుకుంటే చాలుట సంపదలన్నీ కదలి వస్తాయి. ఇది ఆ స్వామి పార్వతీదేవికి చెప్పిన విశేషం. అప్పుడంటారు, సా తథా బ్రహ్మణ ఉపేత విశేషణతు పూజిత. ఈ రోజుని ప్రజాపతి ఈ తిథి లోపల ఉంటారు. ఎలాగా? విశాఖ నక్షత్రం అన్నది అగ్ని దేవతాకమైనది, అగ్ని ప్రధానము. రోహిణీ నక్షత్రం ఉంది కదా, ఈ రోహిణీ నక్షత్రానికి ప్రజాపతి అధిదేవత. ఇక తదియ అన్నది సాక్షాత్తుగా పరమాత్మ. అంటే పాడ్యమి నాడు బ్రహ్మగారు ఆవిర్భావము, విధి నాడు వేదాధ్యయనము, తది నాడు సృష్టి కదా. అంచేత ఈ సృష్టికంతటికి మూల కారణము ఏ తత్వం అయితే ఉన్నదో అది మనని రక్షిస్తుంది. మరి అగ్నికున్న విశేషం ఏమిటి? అగ్రం నయతి, తాను ముందు నడిపిస్తాడు. ఎలాగైతే మండుతున్న కొరకంతని వంచినట్టయితే మండుతున్న అగ్ని పైకే మండుతుందో, అంటే మన్నెప్పుడు కూడా అగ్నిదేవుడు సక్రమమైన మార్గంలో ఉన్నత స్థితికి తీసుకుని పెడతాడు. ఆ అగ్నికి సంబంధించిన బీజాక్షరమే శ్రీ. శ్రీ అంటే లక్ష్మీదేవి కదా. అందుకని అగ్ని ఆరాధన చెయ్యండి, అగ్నిని ఆరాధన చెయ్యండి, అమ్మవారిని ఆరాధన చెయ్యండి, ప్రజాపతిని తలుచుకోండి.
ఇది చెప్తున్నారు. అంచేత సంకల్పించింది కృతం, చెయ్యబడినదవుతుంది. మరి ఇప్పుడు ఈ రోజున ఏ ఏ పనులు చేయాలి అంటే ప్రజాపతి చెప్పిన దాన్ని పరమశివుల వారు చెప్తున్నారు. మళ్ళీను యత్ దత్తం హుతం జప్తం సర్వం అక్షయమశ్నుతే. నీవు ఇచ్చినది కానీ, హోమము చేసినది కానీ, జపము చేసినది కానీ, ఏది సంకల్పించి నీవు చేస్తావో అదంతా కూడా అక్షయమవుతుంది. అంటే నాటేది ఒక్క మొక్క, వేసేది 100 కొమ్మ, కొమ్మ కొమ్మ విరగబూసే వేలాదిగా. అంటే నువ్వు ఏ కాస్త దానము చేసినా, ఏ కాస్త జపము చేసినా, ఏ కాస్త హోమము చేసినా అవన్నీ కూడా తిరిగి అక్షయములైన ఫలితములు ఇస్తాయి. అయితే బంగారం కొనడం అనే సాంప్రదాయం ఎక్కడి నుంచి వచ్చింది? పూర్వకాలంలో ఇప్పుడున్నట్టుగా ఈ కరెన్సీలు లేని రోజుల్లో అక్షయ తది నాడు స్వయం పాకమిచ్చి అంటిలో ఊరిలో ఉన్నటువంటి నగలు చేసేవాళ్ళ ఆ కార్మికులకి స్వయం పాకం ఇచ్చినప్పుడు వారు తిరిగి కొంత ఇచ్చేవారు. ఇచ్చినప్పుడు దానికి తగిన విలువ మళ్ళీ సంక్రాంతి రోజుల్లో మళ్ళీ ధాన్యాన్ని ఇవ్వడం జరిగేది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఆ రోజుని చేసిన పూజా ఫలితం వల్ల అద్భుతమైన సంపదలు అందరిళ్లలోనూ ఉండేవి. అందుకోసం బంగారము కొనడం అన్నది అక్కడి నుంచి ప్రారంభమైందని చెప్పి మనకి పురాణ గ్రంథములు చెప్తాయి. ఈ ఆచారం అన్నది ఉత్తర హిందూస్థానంలో కూడా సుమారు 400 సంవత్సరాల నుంచి, అంటే బంగారము కొనడం అన్నది అది అక్కడి నుంచి ప్రారంభమైంది. అంటే ఏ కాస్తైనా కానీ అలాంటి విశేషాన్ని సంపాదించుకున్నప్పుడు, దానికి తగిన ఆరాధన చేసినప్పుడు ఇబ్బడి ముబ్బడిగా ఫలితాలు లభిస్తాయి అని చెప్పి